హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తెలుగుడి స్పందన. మానవుని యొక్క మనుగడ, పురోగతి, నాగరికత యొక్క సమాజంలో వేగం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా భాగం అయిపోయింది. అలాంటి వేగం గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఎందుకంటే మానవుడు సృష్టించిన వేగం అంతా ఇంత కాదు. ఫాస్టెస్ట్ సైకిల్స్, ఫాస్టెస్ట్ బైక్స్, ఫాస్టెస్ట్ మోటార్స్, ఫాస్టెస్ట్ రాకెట్, స్పేస్ కానీ, నేల కానీ, నీటిలో కూడా మనం ప్రయాణించగలిగే ఎన్నో మిషన్స్ అయితే మనం తయారు చేసాం. సో అలాంటి ఎన్నో మిషన్స్ కి సంబంధించిందే ఈ వీడియో. సో టుడేస్ వీడియో ఫాస్టెస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ ఇన్ 3D composition. So don't late, let's start the video. So this is the video. Human walking first. Oh, what is that? Swift vehicle అంటే ఫస్ట్ బైసికల్ 4 kilometers. దానికంటే మనిషి నడిచి వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్గా 4.8 kilometers. And next human running 13 kilometers per hour. And skateboard 15 kilometers per hour, man, not bad. Cycle average speed 40 kilometers. Oh, Usain Bolt, fastest human, reference 44.72 kilometers. Not gonna be a normal thing. Oh, I don't know what is this term, but first human helicopter anukunta. I think this is, wow, so beautiful, that structure. Cheetah 120 kilometers per hour, man. Mercedes Benz 230 kilometers per hour. Formula 1 race car 372 kilometers per hour, man. Not gonna be bad. Kawasaki, the sound was literally awesome, man. 400 kilometers per hour, man. 400 kilometers. That is the bike, and nobody knows that speed. Oh, helicopter 481 kilometers per hour. Not gonna be bad, man. Bugatti, fastest car 489 kilometers per hour. What's that? Oh shit. Spirit of Australia, fastest speedboat 511 kilometers per hour. Boeing V 565 kilometers per hour. And low, I don't know that, fastest train, I think bullet train 603 kilometers. Oh my god. Oh, what is this, man? Oh 634 kilometers. దీని గురించి చెప్పక్కర్లేదు మనం, ఎందుకంటే ఎయిర్ బస్ 1185 kilometers per hour. ఓ వాట్ ఈస్ దిస్, మ్యాన్? నేల మీద వెళ్ళే రాకెట్లో ఉంది ఇది. Fastest supersonic car 1227.9 kilometers per hour. Speed of sound. Oh, what is this? Jet, మనందరికీ తెలిసిందే, జెట్ అండ్ 2326 kilometers. And next fastest air breathing man speed aircraft 3500 kilometers. And next North American X-15 7274 kilometers. Oh my god. And NASA X-43. Oh my god, what is this, man? International Space Station 28,000 kilometers. Space Shuttle 28,163 kilometers. Man, literally, అంటే మనకు అది అవి స్పేస్లోని ఫ్లైట్ కానీ అవి కానీ వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్తున్నాయి అనుకుంటాం, కానీ లిటరల్లీ డిడ్ యు సీ దట్ 28,000 kilometers. ఓ మై గాడ్, ఆ స్పీడ్లో మనం కానీ వెళ్తున్నప్పుడు ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టం. అంటే లిటరల్లీ హ్యూమన్స్ ఎంత డెవలప్ అయ్యారంటే, లైక్ 28,000 kilometers స్పీడా? వామ్మో. సౌండ్, ద సౌండ్ ఆఫ్ స్పీడ్ అంటే సౌండ్ యొక్క స్పీడ్ కంటే ఫాస్ట్గా వెళ్ళే మిషన్స్ ఉన్నాయి హ్యూమన్స్ దగ్గర. దట్ వాస్ లిటరల్లీ, ఓ మై గాడ్, ఐ డోంట్ నో అబౌట్ దిస్. ఇంకా ఏం స్పీడ్లో ఉన్నాయో ఏమో తెలియదు అసలు. నెక్స్ట్ అపోలో 10 క్యాప్సూల్ 39,000. ఓ మై గాడ్. స్పేస్ ప్రోబ్ అంట 40,000 kilometers. ఓ మై గాడ్, 40,680 kilometers. ఇది కూడా ఏదో స్పేస్ ప్రోబ్ అంట, ఏదో ఉంది. వాట్? మ్యాన్ హోల్ కవరా? ఆపరేషన్ ప్లంబో ఏంటి అది? 240,000 kilometers స్పేస్ లోని. ఓ మై గాడ్. దాన్ని బట్టి చూసుకుంటే చిన్న రాయి పెక్క కూడా స్పేస్ లో ఎంత ఫాస్ట్ గా మూవ్ అవ్వగలదో ఇమాజిన్ చేసుకుంటేనే ఎంత కష్టంగా ఉంది అసలు. ఓ మై గాడ్.
692 kilometers per hour. Oh my god, oh my god. I don't know about this, man. I don't know about this. లిటరలీ నాకైతే ఓ మై గాడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా లేట్లేదు. అంటే హ్యూమన్స్ ఎంత స్పీడ్గా వెళ్ళగలిగే మిషన్స్ని కనిపెట్టారని అంటే మనకే తెలియదు మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనం ఎంత వేగంగా వెళ్ళగలమని. లిటరలీ దిస్ వాజ్ అన్బిలీవబుల్. అంటే మనకే తెలియకుండా అంటే ఆ వెహికల్స్ అన్నింటిలో మనకి ట్రావెల్ చేయాలని ఉంటుంది, కానీ కొన్నింటిలోనే మనం ట్రావెల్ చేయగలం, కొన్నిటిని చూడగలం అంతే. ఎందుకంటే వాటికి స్పెషల్గా చాలా చాలా ట్రైనింగ్స్ అవన్నీ చాలా ఉంటాయి. బట్ ఇంత తక్కువ సమయంలోనే హ్యూమన్స్ ఇంత ఫాస్ట్గా వెళ్ళే మిషన్స్ని తయారు చేయగలిగారు అంటే నాట్ గోనా బి తక్కువ టైం. చాలా ఇయర్స్ అయితే పట్టింది, లిటరలీ 40 to 60 years పైనే పట్టి ఉండొచ్చు వీటన్నిటిని మనకు తయారు చేయడానికి. ఎగ్జాక్ట్లీ మనకు తెలియకపోవచ్చు, కానీ ఎన్ని ఫాస్టెస్ట్ మిషన్స్ ఉన్నా మనిషి నడవడం అనేది శాశ్వతం. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రాబబ్ థింగ్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నడక అనేది, సో నడకతో మొదలుపెట్టి ఇలా ఎన్నో లక్షల కిలోమీటర్ల వేగంగా వెళ్ళగలిగే మిషన్స్ని తయారు చేసాం హ్యూమన్స్గా మనం అయితే. సో అంతే వేగంగా ఇంకా అభివృద్ధి చెందుతున్నాం కూడా. ఇంకా ఫాస్టెస్ట్గా వెళ్తుంది ఇప్పుడున్న టెక్నాలజీకి, ఏఐకి, వీటికి. కానీ ఇవన్నీ మన మంచికే ఉపయోగపడితే పర్వాలేదు, చెడుకు ఉపయోగపడితే మాత్రం వాటి యొక్క విలువ పోతుంది. సో దిస్ ఈస్ టుడే వీడియో ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగోడి స్పందన. ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.